16 అధ్యాయాల్లో ఉన్నది కూలంకుషంగా కొంచెంగా చూడటానికి ప్రయత్నం చేశాం. 11 అధ్యాయాల్లో సొలొమోను గారు ఏం చేశారో చూసాం. మొదటి అధ్యాయంలో రాజు అయ్యాడు, యువరాజు. 2వ అధ్యాయంలో రాజు అయ్యాడు. 3వ అధ్యాయంలో జ్ఞానం కోసం ప్రార్థన చేశాడు. 4వ అధ్యాయంలో జ్ఞాన ప్రదర్శన చేశాడు. 5వ అధ్యాయంలో మందిరం కట్టడానికి పూనుకున్నాడు. 6వ అధ్యాయంలో మందిరం పూర్తయిపోయింది. 7వ అధ్యాయంలో తాను ఊరు కట్టుకున్నాడు. 8వ అధ్యాయంలో ప్రతిష్ఠ చేశాడు. 9వ అధ్యాయంలో దేవుడు 2 సార్లు ప్రత్యక్షమయ్యాడు. అక్కడ మందిరం ఎందుకు ఉపయోగించబడాలో చెప్పాడు. 10వ అధ్యాయంలో షేబాదేశపు రాణి వచ్చింది. చాలా దూరం వరకు కూడా సొలొమోను యొక్క ఖ్యాతి వ్యాప్తి చెందిందని అర్థమైంది. 11వ అధ్యాయంలో పతనం అయిపోయాడు సొలొమోను. 700 భార్యలు, 300 మంది ఉపపత్నులు లేకపోతే సెటప్పులతో ఆయన బతకడం మొదలుపెట్టాడు. దేవుడు చెప్పినట్లుగా తన రాజ్యాన్ని 2 ముక్కలుగా చేల్చడానికి పూనుకున్నాడు. 12వ అధ్యాయంలో రెహబాము తన కొడుకు, కానీ యెరోబాము 2వ భాగానికి రాజు అయ్యాడు. యెరోబాము రాజు అయితే సరిపోలేదు, ఆయన బంగారు దూడలు పెట్టి పూజలు మొదలుపెట్టాడు. పదమూడు 14 అధ్యాయాల్లో యెరోబాము కొడుకు అయినటువంటి నాదాబు రాజు అయ్యాడు. వాళ్ళిద్దరూ చాలా చెడ్డగా జీవించారని దేవుడు బాయష్ అనేవాడిని పంపించి అందరినీ చంపించేశాడు. బాయష్ అంతకంటే చెడ్డోడైపోయాడు. తాను చచ్చిపోయిన తర్వాత తన కొడుకు ఎలా రాజు అయ్యాడు. వాళ్ళిద్దరి జీవితాలని కుటుంబాలని నాశనం చేయడానికని దేవుడు జిమ్రీ అనే ఒక రాజును పంపించాడు. ఆయన అందరినీ నాశనం చేశాడు, కానీ 7 రోజుల్లో ఆయన ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఆ తర్వాత ఒమ్రీ వచ్చాడు. ఒమ్రీ 11 ఏళ్ళు పరిపాలించాడు. ఆ తర్వాత ఆహాబు వచ్చాడు. ఆహాబు చాలా నీచ నికృష్టంగా దేవాలయాలు కట్టేసి వాళ్ళని యెహోవా దేవుని యొక్క ప్రవక్తల్ని చంపించేయటం కూడా మొదలుపెట్టాడు. అలాంటి రంగస్థలం మీదకి ఏలియా అనేటువంటి వ్యక్తిని దేవుడు పంపించాడు. ఏలియాకి 5 లక్షణాలు ఉన్నాయని మనం చూసాం. మొదటి లక్షణం, ఆయన పుట్టుపూర్వోత్తరాలతో సంబంధం లేదు, దేవుడితో సంబంధం ఉన్న వ్యక్తి. దేవుడితో సంబంధం ఉన్న వ్యక్తి మొదటిది. రెండోది, రోజు కూడా దేవుడి యొక్క సహవాసాన్ని కోరుకునేవాడు. రోజు రాజును కలుస్తాడు, కాబట్టి ఏ రాజు ముందైనా ధైర్యంగా మాట్లాడగలుగుతాడు. మూడోది, దేవుని సన్నిధిని ఎక్కడికైనా తీసుకెళ్తాడు. మొదటిది సంబంధం, రెండోది సహవాసం, మూడోది సన్నిధి. నాలుగోది, ఇశ్రాయేల్ దేవుడైనటువంటి యెహోవా నామంతో అన్నాడు. దేవుని సంతకం తన జీవితం మీద ఉంది, తాను వెళ్ళేటువంటి పరిచర్య మీద ఉంది. ఇది నాలుగోది, సంబంధం, సహవాసం, సన్నిధి, సంతకం. ఇక ఐదోది, దాంతో నా మాట ప్రకారం కాక వర్షం కురదు అన్నాడు. అది దేవుని శక్తి, ఆ శక్తిని ప్రదర్శించేవాడయ్యాడు. ఈ 5 లక్షణాలు ఉన్నవారిని దేవుడు వాడుకోగలడు అని చెప్పాను. ఈ 5 లక్షణాలు మీరందరూ కూడా కలిగి ఉండటానికి సాధ్యమే. ఇవన్నీ సాధ్యపరచుకునేటువంటి విషయాలు. ఇది మొదటి వచనం, మొదటి రాజు గ్రంథం 17వ అధ్యాయం. మనము 2వ వచనం నుంచి 23వ వచనం దాకా మనము ధ్యానం చేయబోతున్నాం. 24 వచనాలు, 23 వచనాలు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. అది ఈరోజు మనం చేసేది. అయితే దాన్ని పరిచయం చేయడానికి నేను ఒక చిన్న సన్నివేశం చెప్తాను. ఈ నెల అంటే ఈ సంవత్సరం జనవరి 16వ తారీఖున నేను రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్తున్నాను ఫ్లైట్లో. కాబట్టి ఆ రోజు రాత్రి బాగా లేట్ అయింది. ఫ్లైట్ ఎక్కగానే నాకు నిద్ర వచ్చేసింది, పడుకొని నిద్రపోయాను. అయితే ఆకాశం మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఏదో అనౌన్స్మెంట్ చేస్తున్నారు. నెత్తి మీదే స్పీకర్ ఉంది కాబట్టి మెలకు వచ్చి అలాగ కళ్ళు తెరిచే లోపల వినకూడని శబ్దం విన్నాను నేను. అదేంటి సార్ అంటే, ఏరోప్లేన్లో అలాంటి శబ్దం ఎప్పుడు వినబడదు. అది వినబడింది. ఏంటి అటు కోడి శబ్దం వినబడింది. ఏరోప్లేన్లో కోడి ఎందుకు ఉంటుంది? అందుకనే ఉలుక్కు పడ్డాను. ఏంటి ఆయన చూస్తే నా పక్కన ఉన్నటువంటి ఆయన
టవల్ చుట్టేసిన ఒక కోడి పుంజుని ఒళ్ళో పెట్టుకొని కూర్చొని ఉన్నాడు ఆయన. అర్థమైందా? నేను కోడి పుంజుని చూసి ఆయన అంక చూశాను. చూస్తే ఆయన ఏమనుకున్నాడేమో, దీనికి కూడా టికెట్ కొన్నా అన్నాడు. ఇక టికెట్ కొన్నా అన్నాక మనం ఏం చేస్తాం, ఇక సైలెంట్ అయిపోయాం. ఓ 5 నిమిషాలు అయిన తర్వాత ఇంత ఇలా ఉంటే బాగోదు, మాడితే బాగుంటుందని, అయ్యగారు ఇది పందెం కూడా అన్నా. అవును సార్ అన్నాడు. సార్ ఎంత ఉంటుంది సార్ రేట్ అన్నా. 1,00,000-1,50,000 పలుకుతుంది అన్నాడు. ఏంటి? కోడి పుంజు. ఇక బాబాయ్ 1,00,000-1,50,000 నా నెత్తి మీద 10 రూపాయలు పెడితే కూడా ఆవిడ కొండం. కోడి పుంజు 1,00,000-1,50,000 అంటే ఏం చెప్పాలా? నేను అన్నాను, సార్ దీన్ని ఎలా పెంచుతారు సార్ అని అన్నా. అంటే ఒక్కదాన్ని ఎప్పుడు పెంచాం సార్, సిండికేట్ అవుతాం, 10-15 పుంజులు పెంచుతాం సార్, సరసాధారణంగా 10 పుంజులు. ఎలా పెంచుతారు సార్? ఓ పని నుండి పెడతాం సార్, అడిగి 15-20 వేలు జీతం ఇస్తా అన్నాడు. ఏది పుంజుని పెంచడానికే? అవును. అంటే దాంట్లోనే దానా కూడా కాదు సార్, దానా మేము కొనిస్తాం అన్నాం. ఏం కొనిస్తారు సార్ అన్న. ఏం లేదు సార్, 1-2 బస్తాలు జీడిపప్పు ఇస్తాం, తర్వాత 1-2 బస్తాలు జీడిపప్పు ఇస్తాం, తర్వాత ఉలవలు ఇస్తాం, తర్వాత రోజుకి 2 గుడ్లు, కోడి పుంజుకి రోజుకి 2 గుడ్లు తెల్ల సొన్న తినిపిస్తాం సార్. ఇలాగా చేస్తే పందానికి రెడీ అవుతుంది సార్ అన్నాడు. చాలా బాగుంది సార్. సార్ మరి కోడి పుంజు పందానికి రావడానికి ఎంత టైం పట్టుతుంది సార్ అన్నాడు. మంచి పుంజు అయితే 18 నెలలకు వచ్చేస్తుంది సార్ రెడీగా అన్నాడు. అంటే 18 నెలల్లో పుంజు మీద 1,00,000-1,50,000 ఖర్చు పెడితే అది పందానికి వస్తుంది అనమాట అన్న. అవును సార్ అన్నాడు. సరే ఒక్క మాట సార్ అంటే, పర్లేదు సార్ మీరు మంచిగానే అడుగుతున్నారు, అడగండి అన్నాడు. ఏం లేదు సార్, పందెంలోకి వచ్చిన తర్వాత పుంజు ఎంతసేపు ఉంటుంది సార్ పందెంలో అన్న. మంచి పుంజు అయితే అవతల మంచి ప్రత్యర్థి ఉంటే, అంటే అవతల పుంజు కూడా గట్టిదైతే 90 సెకండ్ల దాకా ఉంటుంది సార్ అన్నాడు. 90 సెకండ్లు అంటే 90 సెకండ్లు పోటీ కోసం 18 నెలలు కష్టపడతారనమాట అన్న. అవును సార్. 1.5 నిమిషం యుద్ధం కోసం 1.5 సంవత్సరం సిద్ధపడతారనమాట అని అన్న. ఆ తర్వాత ఇంకా ఆయనతో మాట్లాడలేదు. నా మనసులో రకరకాలైనటువంటి ఆలోచనలు వచ్చినాయి. మన జీవితంలో ఏం జరుగుద్ది అనేది ఆ టైంలో ఆలోచించాను. కోడిపుంజు 18 నెలలు కష్టపడితే 90 సెకండ్లో అయితే గెలుసుద్ది, లేకపోతే ఓడిపోద్ది. కానీ మనం కనీసం కోడిపుంజులాగా కూడా ఉండం. ఏ అనంటే, దేవుడు మనల్ని ఇలాంటి మీటింగులకు తీసుకొచ్చి సేవకుల్ని పంపించి మన జీవితాన్ని ఆత్మీయంగా ఎంతో పెంచి 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 పోషిస్తే ఒక 5 సెకండ్ల శోధనలో పడిపోయే బ్యాచ్లు ఉంటారు మనలో చాలామంది. 5 సెకండ్లో కూలిపోతూ ఉంటారు. కట్టుకోవడానికి చాలా టైం పడుతుంది, కానీ కూలిపోవడానికి కొన్ని సెకండ్లే పడుతుంది. నేను అమెరికాలో ఓసారి బోస్టన్ అనే ఊర్లో ఉన్నాను. అంటే నేను అమెరికా వెళ్ళి వచ్చానని చెప్పుకోవడానికి కాదు బాబు, ప్లీజ్ అలా అనుకోవద్దు, అర్థమవుతుందని చెప్తాను. అంతకంటే ఇంకా కొంతమంది నేను అమెరికాలో అని పని పాట లేపని చెప్తారు, అందుకు కాదు నేను చెప్పింది. అయితే ఆ ఊర్లో ఉన్నప్పుడు నా మిత్రుడితో ఒకసారి, బాబు నేను టీవీలో ఒక విషయం చూశాను, ఇక్కడ దగ్గరలో ఓ సెంటర్ పేరు చెప్పాను, ఆడికి వెళ్ళొద్దామా అన్న వెళ్ళొద్దాం అన్న. ఎందుకు అన్నాడు. ఏం లేదు, ఆవిడ చిన్న సన్నివేశం ఉందంటే వాళ్ళ పొద్దున్న 10ంటికి వెళ్ళి చూసి వచ్చేద్దాం అన్న. మనోడికి తెలియదు, ఎందుకంటే నేను చూసి ఆయన చూడాల. సో మొత్తానికి వెళ్ళాం. ఇంతకీ ఏంటి అని అంటే 85 అంతస్తులు కలిగినటువంటి ఒక బిల్డింగ్, దాని టైం అయిపోయిందని, అంటే 90 ఏళ్ళు దాటేసింది. దాని వయసు 100 ఏళ్ళేనంట. 90 ఏళ్ళు దాటేసింది. 85 అంతస్తుల బిల్డింగ్, చుట్టూ కూడా బిల్డింగ్లు ఉన్నాయి. ఏ బిల్డింగ్కి హాని కలగకుండా ఈ 85 అంతస్తుల బిల్డింగ్ని కూల్చేయాలి. అయితే దాన్ని కూలుస్తారు అని చెప్పారు. అంటే ఎలా కూలుస్తారో చూద్దామని వెళ్ళాను. జపాన్ టెక్నాలజీ ఉపయోగించారు. చాలామంది సైంటిస్టులు లాంటి వాళ్ళు, రీసెర్చ్ ఆఫీసర్ లాంటి వాళ్ళు వచ్చారు. ఓ బస్సు పెట్టుకున్నారు. ఆ బస్సులోంచి వైర్ వెళ్ళింది ఆ బిల్డింగ్కి. ఆ బిల్డింగ్లో చాలా డెటోనేటర్స్ పెట్టారంట, చిన్న చిన్న బాంబులు. అయితే కంప్యూటర్ కనెక్షన్ ఇచ్చారు. ఈ కంప్యూటర్లో చూస్తూ బటన్లు నొక్కితే ఒక్కొక్క బాంబు పేలితే ఆ బిల్డింగ్ పక్క బిల్డింగుల మీద పడిపోకుండా అలా కూలిపోద్ది అనమాట. నేను చూస్తూ ఉన్నప్పుడు 36 సెకండ్లలో ఆ బిల్డింగ్ అంతా ఒక కుప్ప అయిపోయింది. ఆ బిల్డింగ్ కడటానికి అప్పట్లో 16 సంవత్సరాలు పట్టిందంట. 16 సంవత్సరాలు.
16 సంవత్సరాలు పట్టినటువంటి బిల్డింగ్, 90 సంవత్సరాలు నిలిచిన బిల్డింగ్ కూలిపోవడానికి పట్టింది 36 సెకండ్లు. 36 సెకండ్లు. మన జీవితం ఎలాంటిదో మీరు ఆలోచించుకోండి. కట్టబడటానికి చాలా టైం పడుతుంది, కూలిపోవడానికి పెద్ద ఎక్కువ టైం పట్టదు. మీలో చాలామంది ఇలాంటి మీటింగులకు వచ్చినప్పుడు పవిత్రంగా జీవించాలి, దేవుని కోసం జీవించాలి అని అనుకుంటారు. 4 రోజులు 5 రోజులు జీవిస్తారు. కానీ ఒక చిన్న శోధన వస్తే 5 సెకండ్లలో జారిపోతారు. ఇది మీ అందరి జీవితంలో జరిగేదే. అందుకనే దేవుడు మనల్ని వాడుకోలేకపోతున్నాడు. కాబట్టి దేవుడు చేయదలుచుకునేటువంటి పని ఏంటంటే మనకి లాంగ్ ట్రైనింగ్ ఇస్తాడు. దేవుడు మనకి చాలా దీర్ఘకాలపు ఆయన ట్రైనింగ్ ఇస్తాడు, తర్బీదు ఇస్తాడు. ఎందుకనంటే తర్బీదు ఇచ్చిన తర్వాత మనం విశ్వాసంలో గట్టిపడిన తర్వాత అప్పుడు వాడుకోవటం మొదలు పెడతాడు దేవుడు. అప్పుడు వాడుకోవటం మొదలు పెడతాడు. సరే, చూద్దాం దేవుడు ఏలియా విషయంలో ఏం చేశాడు అనేది చూద్దాం. మొదటి వచనాన్ని నేను ఒకసారి చదువుతాను. ఇది 17వ అధ్యాయం, మొదటి రోజు గ్రంథం. పొద్దున చూసింది, అంతటా గిలాదు కాపురస్తుల సంబంధిను తిష్పీయుడినైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి ఆయన యొక్క పుట్టుపూర్వత్రాలు ఇందుట్లో మనకి ఏమీ ఇవ్వలేదు అనే విషయాన్ని మనకి దీంతో అర్థమైపోతూ ఉన్నది. రెండోది, ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను. ఆహాబుతో అంత గట్టిగా ఆయన ఎందుకు మాట్లాడగలిగాడు అని అంటే కనుక ఆయన రోజు కూడా దేవుణ్ణి కలుసుకునేవాడు కాబట్టి. ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, నిలబడి ఉన్నది ఆహాబు ముందే, కానీ దేవుణ్ణి కూడా తీసుకెళ్ళాడు కాబట్టి ఆ మాట రాశాడు. ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, దేవుని యొక్క సంతకం ఆయన మీద ఉన్నది. నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరముల్లో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించారు. దేవునితో కలిసిపోయాడు కాబట్టి ఆ విధమైన శక్తివంతమైన మాట అన్నాడు. మనం ఈ విధంగా ఆలోచిద్దాం. దేవుడు ఏలియా ఈ విషయాన్ని మాట్లాడుకుంటున్నాడు. ఏలియా, నువ్వు ఏలియా దగ్గరికి వెళ్ళాలి, ఎలా చెప్పాలి అనేసి. ఏలియా, ప్రభు ఒకసారి నేను డైలాగ్ చెప్తాను, కరెక్ట్గా చెప్పాను చూడు అంటే ఓకే చెప్పు. ఎవరి సన్నిధిని నిలబడు. వెరీ గుడ్, బాగా చెప్తున్నావు, వెళ్ళిపో, జాగ్రత్తగా ఉండు, నేను నీకు తోడుగా ఉంటాను, హ్యాపీ అని పంపించేశాడు. పంపించేస్తే మనోడు 2 అడుగులు వేసాడు. 2 అడుగులు వేసి వెనక్కి తిరిగాడు. ఏమైంది వెళ్ళి, ఎందుకు అయిపోయా, ఎందుకు వెనక్కి తిరుగుతున్నా అంటే చిన్న డౌట్ ఉందయ్యా. ఏంటి డౌట్ అంటే, ఇప్పుడు నేను ఆహాబుతో అలా మాట్లాడిన తర్వాత ఏం జరుగుద్ది? ఆప్షన్ ఏ, జెజ్బేల్ వచ్చి నన్ను చంపేస్తుంది. ఆప్షన్ బి, ఆహాబు నన్ను ఎరగబాదేస్తాడు. ఆప్షన్ సి, అక్కడ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు రాళ్ళతో కూడా చంపేస్తారు. ఆప్షన్ డి, నన్ను దేవదూతలు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు. ఈ 4 ఏది జరుగుద్ది అని అడిగాడు ఏలియా. అంటే దేవుడు నేను చెప్పను అని అన్నాడు. అదేంటయ్యా, ఎందుకు చెప్పవు? చెప్పితే అది నీ విశ్వాసం అవ్వదు. తర్వాత ఏం జరుగుద్దో నేను చెప్తే ఇక దాంట్లో విశ్వాసం ఏముంది, దాంట్లో గొప్పతనం ఏముంది? నీకు ఒక చిన్న మాట చెప్తున్నాను చూడు. షడ్రకు మెషకు అబేద్నెగోకి రాత్రి దర్శనంలో నేను అలా మాట్లాడాను అనుకో, ఏమని, అయ్యా రేపు పొద్దున మిమ్మల్ని అగ్నిగుండంలో పడేస్తానంటారు, ఏం టెన్షన్ పడద్దు, మీరు కాలకుండా చూసే బాధ్యత నాది అని నేను చెప్పాను అనుకో. అప్పుడు వాళ్ళు, రాజా మేము బొమ్మకు దండం పెడతామంటే గొప్ప ఏముంటుంది? గొప్ప ఏముంటుంది సార్, గొప్ప ఏముంటుంది? విశ్వాసం అంటే నాకు తెలియకపోయినా చేశారు. మీలో చాలామందికి ఉండేటువంటి ఒక్క సమస్య చెప్తున్నాను. మీరు ఎందుకు విశ్వాసంలో ముందుకెళ్ళలేకపోతున్నారు? దేవుళ్ళో ఎందుకు నిలబడలేకపోతున్నారు? మీరు అడిగే ఒకే ఒక ప్రశ్న, నేను దేవుళ్ళో నిలబడితే ఏం జరుగుద్ది, నేను దేవుళ్ళో ఉంటే ఏమవుద్ది, నాకు రేపు ఏమొద్దో చెప్పండి, నేను ఈరోజు నిర్ణయం తీసుకుంటా. నువ్వు ఏమొద్దో చెప్తే నిర్ణయం తీసుకునేది ఏంట్రా పిచ్చోడా? ఎవడైనా చేస్తాడా పని? కాబట్టి తెలియకుండా చేస్తే దాన్ని విశ్వాసం అంటారు. ఏలియా జీవితంలో విశ్వాసం అనే పాఠాన్ని నేర్పిస్తున్నాడు ఎవరో? దేవుడు. అది దేవుడు చేసేటువంటి పని. కాబట్టి నేను చెప్పను అని అంటాడు. కానీ చాలా కథలు చెప్తాడు ఆయన. కథలు ఏంటా కథలు అంటే, అయ్యా నీకు నోవా గారి గురించి తెలుసా? నోవాకి వర్షం అంటే ఏంటో తెలీదు. ఇప్పుడు మనందరికి వర్షం అంటే ఏంటి తెలుసు. వర్షం అంటే ఏంటి? పైనుంచి నీళ్లు పడతాం. అప్పట్లో పైనుంచి నీళ్లు పడేవి కావు. ఏది? నోవా కాలం దాకా వర్షం ఉండేది కాదు. ఊరుకాడు సార్, మీరు అక్కడ పిచ్చోళ్ళ ఉన్నారు. వర్షం లేకపోతే ప్రపంచం ఎలా ఉంటుంది సార్? ఉండేది అప్పటి.
కింద భూమిలోంచి నీళ్లు ఉబికేయంట. ఇక దాంతోనే ఉండేది ప్రపంచం, పైనుంచి వర్షం పడేది కాదు. అయితే దేవుడు నోవాహుతో అన్నాడు, నేను వర్షం కురిపిస్తా అని అన్నాడు. అని అంటే పాపం యోనా నోవా అడుగున్నట్టాడు, ఎలా ఉంటుంది ప్రభా అంటే పైన ట్యాప్ ఉంటుంది, ఓపెన్ చేస్తాను అన్నాడు. అందుకే అదే రాశారు, పరలోకపు తూములు ఇప్పుతాయని. అంటే మనోడికి అలాగే అర్థమైంది, పైన ట్యాప్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేస్తే పైనుంచి నీళ్ళు కారుతాయి కిందకని. అని మనోడు అలాగే అనుకున్నాడు. అనుకొని ఇదిగో ఇక్కడ పడవ కట్టు అని అంటే కట్టుకుంటే వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోతా ఉంటాడు. పిచ్చోడు ఎక్కడిందో పడవ కడుతున్నావు అని అంటే వర్షం వస్తుంది అంటే పైనుంచి. నీకు ఏమన్నా మెంటలు వచ్చిందారా? పైనుంచి వర్షం పడుతుంది అంటారా? పైన నీళ్ళు ఏంటో ఉంటారా? కింద ఉంటాయి కానీ నీళ్ళు. ఎవడరా నీకు చెప్పింది? ఎవడరా నీ దేవుడు అని 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు ఏడిపించారు నోవాహుని. 100 సంవత్సరాలు పడవ కట్టడానికి 100 సంవత్సరాలు పట్టింది. కానీ ఆ 100 సంవత్సరాలు విశ్వాసంతోనే పడవ కట్టాడు. మీరు చూద్దాం ఒకసారి వచ్చిన హిబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. హిబ్రీ 11:7. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి, అది వరకు చూడండి ఏంటి? వర్షం. సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. ఇది మనం చూడగలం. సరే, ఇది నోవాహు కాలం. ఇక నెక్స్ట్ అబ్రహాం యొక్క విశ్వాసం ఏంటి? బాబు అబ్రహాం, నేను చూపించే దేశానికి వెళ్ళి అంటే మనోడు మొత్తం సర్దుకొని బయలుదేరిపోయాడు. సర్దుకొని బయలుదేరటం అంటే మనోడు చాలా డబ్బు ఉన్నవాడు. అంటే డబ్బు అంటే వాళ్ళకి అప్పుడు ఆస్తి ఏంటి? గొర్రెలు, మేకలు. దగ్గర 1,00,000 మేకలు ఉండుంటాయి. మేకలు, గొర్రెలు. 3,000 మంది పనోళ్ళు ఉన్నారు. ఈ 3,000 మంది పనోళ్ళని తీసుకొని, తన భార్యను తీసుకొని ఆయన వెళ్తాం. తన పనోళ్ళని అందరిని పట్టుకొని, పెద్దది 1 అర కిలోమీటర్ దూరం ఉంటుంది సరంజాం. ఎవడ ఎదురవుతాడు, అరే అబ్బి ఎడిపోతున్నావు? ఫ్రెండ్స్ అలాగే మాడుకుంటారు కదా. అబ్రాహ్మణ్ అని పిలవరు, అబ్బి అంటే. అరే అబ్బి ఎడిపోతున్నావు? ఇక్కడికి రా. ఎక్కడికి రా? ఎక్కడిగా చెప్పా అడిగా. నాకు తెలియదురా. అరే మెంటలరా నీకు? తెలియకుండా ఎలా వెళ్ళిపోతున్నారు మొత్తం అంతా వేసుకొని? ఏమన్నా దేవుడు ఇటు వెళ్ళమన్నాడు, వెళ్తున్నాను అంతే. అర్థం? నేను చెప్పింది మీకు ఎటకారంగా ఉంటుందేమో కానీ బైబిల్ చూపిస్తానే. ఇందా చదివారు 7వ వచనం, దాని కింద వచ్చిన చూడండి. హిబ్రీ 11:8. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలు వెళ్ళాను. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళాను. అంటే మనోడు ఎడగాలని తెలియదు, వెళ్ళిపోయాడు. అర్థమైందా? అది విశ్వాసం. సార్ వీళ్ళంతా చాలా సీనియర్ సార్, అందుకే సీనియర్స్కి దేవుడు అలాంటి పరీక్ష పెడతాడు. ఆయన విశ్వాసాన్ని వాళ్ళు ఆ విధంగా అనిపిస్తాడు. కొత్తోళ్ళకి కూడా అలాగే చేస్తాడనంటే, ఒక కొత్తోడికి చేసిన పని చెప్తాను నేను. ఒక కొత్తోడికి ఆడప్పుడే మారు మనసు పొందింది, అప్పుడే ఆయనకి ఎలాగ పెట్టారనమాట తతంగం. ఏంటనంటే, మనోడు గుర్రం మీద వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? క్రైస్తవుల్ని చంపేయడానికి వెళ్తున్నాడు. ఎవరైనా? సౌలు. ఈ సౌలు అనేటువంటి ఆయన క్రైస్తవుల్ని చంపేయడానికి వెళ్తా ఉంటే, నిప్పులు కక్కుతూ ఉంటే మెట్ట మధ్యాహ్నం సూర్యుడు ఎలా ఉంటాడు? గట్టిగా ఉంటాడు. సూర్యుడి కంటే వెలుగు ఎక్కువగా కనబడిందంట ఆయనకి. ఎవరిదో మరి తెలీదు. ఆ వెలుగును చూసేప్పటికి మనం కళ్ళు బయలు పడి కింద పడిపోయి అరిశాడు. ఎవరు నువ్వు అన్నాడు. నేనయ్యా ఏసుని, నువ్వు నన్ను హింసిస్తున్నావే ఆ ఏసుని అని అన్నాడు. అంటే ఆ తర్వాత మన వాడికి ఏం చేయాలి? అలాగ పడిపోయి ఉంటే, ఇప్పుడు చదువుతాం చూడండి. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 6వ వచనం. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 6వ వచనం. లేచి పట్టణంలోనికి వెళ్ళాము. ఏ పట్టణము? దమస్క పట్టణం. దగ్గర ఉన్నది అదే. లేచి పట్టణంలోకి వెళ్ళాము. ఒకవేళ దేవుడు అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాడు అనుకో, ఈ సౌలు గారు అడిగే ప్రశ్న ఏంటంటే, ఆడికి వెళ్ళి ఎవరిని కలవాలి? ఆడికి వెళ్ళి ఏం చేయాలి? నేను వెళ్ళి ఎక్కడ ఉండాలి? ఇది అడగాలి ప్రశ్నలు. దేవుడు అడగనే వల్ల. మళ్ళీ చదువుతాను చూడండి. నువ్వు లేచి పట్టణమునకు వెళ్ళము, అక్కడ నువ్వు ఏమి చేయవలనో అది నీకు తెలపబడును. ఎక్కడా? అక్కడ. ఎక్కడా? అక్కడ. ఇక్కడ కాదు. చెప్పను. ఇక్కడ చెప్పొచ్చుగా. నేను చెప్పను. ఇక్కడ నువ్వు చెప్తే నేను ఆలోచిస్తా. అందుకే నువ్వు ఆలోచించుకుని ఆడికి వస్తే నేను చెప్తా. కొన్నిసార్లు అడ్రస్ ఇచ్చేటప్పుడు ఇలా చెప్తాను. ఏమన్నా తెలుసా? మీ ఇంటి దగ్గర ఓ పెద్ద ఇలాంటి చెట్టు ఒకటి ఉంటుంది. అరే నువ్వు తిన్నగా వచ్చే ఆ నిద్రమని చెట్టు ఒకటి ఉంటుంది, ఆడికి వచ్చి నాకు ఫోన్ చేయంట. ఏరా అంటే, ఆడికి వచ్చి ఫోన్ చేయరా నేను చెప్తానంట.
ఇక్కడ వచ్చినప్పుడు చెప్పకూడదుగా, చెప్పను. నాకు చెప్పడం రాక కాదు, చెప్తే నీకు అర్థం కాదు. నువ్వు చెట్టు దగ్గరికి వస్తే నేను చెప్తా, అర్థమైందా? ఎప్పుడైనా విన్నారా ఇలాంటి మాటలు? దేవుడు కూడా సేమ్ టు సేమ్, నువ్వు ఆడరా చెప్తానంటాడు. లేదు నువ్వు ఎక్కడే చెప్పంట. మీలో చాలామంది నువ్వు ఎక్కడే చెప్పు అప్పుడు నేను వస్తానంటారు. మీరు రారు, ఆయన చెప్పడు. మీరు రారు, ఆయన చెప్పడు. గుర్తుపెట్టుకోండి, విశ్వాసం అనేది బడి. ఆ బడిలో ఒక క్లాస్ తర్వాత ఒక క్లాసు, ఒక క్లాస్ తర్వాత ఒక క్లాసు. మొదటి అంతస్తు మీద ఉండి 3వ అంతస్తులో ఉన్నాయి ఏమున్నాయో చెప్పంటే ఎవడేం చెప్తాడు? నువ్వు రారా పైకి చూపిస్తానంటాడు. దేవుడు కూడా కోరుకునేది అది. నేను స్థాయి పెంచుకుంటూ వెళ్తా, విశ్వాసాన్ని పెంచుకుంటూ వెళ్తా. విశ్వాసం పెరిగే కొద్దీ నీకు చెప్పే విషయాలు మారుతాయి. 1వ క్లాసులో 1వ క్లాస్ పాఠాలు ఉంటాయి, 6వ క్లాసులో 6వ క్లాస్ పాఠాలు ఉంటాయి, 10వ క్లాసులో 10వ క్లాస్ పాఠాలు ఉంటాయి. అంతే. నీకు 6వ క్లాసులో 10వ క్లాస్ పాఠాలు చెప్పమంటే వల్ల కాదు, నాకు చెప్పలా కాదు, నీకు అర్థం కాదు, నీ తలకాయ పగులుద్ది. అందుకే నేను చెప్పను. విశ్వాసం అనేది బడి. సరే చూడండి ఏం జరిగింది. మొదటి రాజులు 17వ అధ్యాయంకి వచ్చాను. ఊరినే చిన్న పక్కెళ్ళి చెప్పాను. 2వ వచనం, పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై. నాకు గూగులమ్మ తల్లిలాగా అనిపిస్తుంది బైబిల్. అదేంటి సార్ గూగులమ్మ తల్లి అన్నారంటే, ఇప్పుడు మనకు గూగుల్ మ్యాప్ ఉంటుంది కదా, గూగుల్ మ్యాప్లో మనం విశాఖపట్నంలో నాతవలస అని పెట్టామనుకోండి, వాడు ఏమంటాడంటే ఈ రోడ్డు మీద 22 కిలోమీటర్లు వెళ్ళము. ఆ 22 కిలోమీటర్లు గూగుల్ మ్యాప్ ఇంకేమో ఆడదు. 22 కిలోమీటర్లు అయిన తర్వాత దానికి 1/2 కిలోమీటర్ దూరం ఉన్నప్పుడు 500 మీటర్లో ఎడం పక్కకు తిరుగుము, 400 మీటర్లో ఎడం పక్కకు తిరుగు. అప్పుడు దాకా మాడదు అది, అప్పుడు దాకా మాడదు అది. దేవుడు కూడా సేమ్ టు సేమ్ ఇలా తిన్నగా నాతవలస వెళ్ళు, ఆ తర్వాత నేను మాడతానంటాడు. మధ్యలో దేవా మాట్లాడంటే అవసరం లేదు, నువ్వు ఆడరా. ఇప్పుడు నీకు అర్థమైందా? నువ్వు ఎక్స్ట్రాలు ఏం అక్కర్లేదు, ఆడరా ఆడరా. సార్ దేవుడు మాడతాం మానేశాడు. సార్ మాడతాం మానేకి ఏం చేస్తాడు? మాడతాం పని లేదు, ఊరికే మాట్లాడు ఆయన. అవసరం ఉన్నప్పుడు మాడతాడు. ఆ విషయం గుర్తుపెట్టుకో. నువ్వు అక్కడ రా, అక్కడికి వచ్చినది మాడతాం. పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై. ఎప్పుడు? పని అయిపోయిన తర్వాత. ఏ పని అయిపోయిన తర్వాత? దేవుడు ఏలియాకు పని ఇచ్చాడు, ఆ పని పూర్తయింది. అప్పుడు మాట్లాడాడు దేవుడు. దేవుడు నీకు ఇచ్చిన పని పూర్తి చేయకుండా కొత్త విషయం చెప్పడానికి, నీకు తెలుసు కొంత, తెలిసిన దానికి లోబడకుండా కొత్త విషయాలు చెప్పడం. క్రైస్తవులకు వచ్చిన పెద్ద సమస్య ఏంటి? క్రైస్తవేతరులకు ఉన్నటువంటి లాభం ఏంటంటే, క్రైస్తవులకి తెలుసు, తెలిసిందే చేయలేదు కాబట్టి దేవుడు కొత్త విషయాలు చెప్పడం. వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి ఏం చెప్పినా కూడా కొత్తగానే ఉంటుంది, బాగుంటుంది. కాబట్టి వాళ్ళు త్వరగా విశ్వాసంలో పెరుగుతారు, మీరు పెరగరు. ఎందుకంటే మీరు గంగిరెద్దులు కదా, గాడిదలు కదా, దొన్నపోతులు కదా, కొవ్వు ఎక్కువ కదా మీకు. అందుకని బాగుందా? బాగుందా? అది పరిస్థితి. మనకు చాలా విషయాలు తెలుసు కానీ దాన్ని మన జీవితంలో పాటించు. దేవుడు ఏమంటాడు? నువ్వు అది పాటించు, కొత్త విషయాలు నేను నేర్పిస్తా. అయ్యా నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాను, నాకు ఇంజనీరింగ్ సీట్ కావాలంటే ఎవడెత్తాడు? ఎవడో. ఎంబీబీఎస్ సీట్ కావాలంటే ఎవడేస్తాడు? ఎవడో. ఇది పాస్ అవరా, అప్పుడు అది ఇస్తానంటాడు. మీలో చాలామంది ఆ బ్యాచ్ ఇంటర్మీడియట్ ఫెయిల్, ఇంజనీరింగ్ సీట్ అప్లికేషన్ ఎవడొస్తుంది? రాదు రాదు. మళ్ళీ అప్పుడు కూడా ఏమంటారు తెలుసా? దేవుడు అప్లికేషన్ చూస్తలేదు సార్. ఎందుకు చూస్తాడు? ఎందుకు చూస్తాడు? పైన రాశాడు ఇంటర్మీడియట్ ఫెయిల్ అని, దానికి తర్వాత కిందకి వెళ్ళాల్సిన పని ఉందా? లేదు. చూడ్డానికి స్పందించడానికి ఆయన ఏమంటాడు తెలుసా? ముందు ఇది పాస్ అవరా అప్పుడని. పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి అని ఎందుకు అన్నాడు? ఎక్కడి నుంచి విశాఖపట్నం పో అంటే బాగుంటుంది, ఎక్కడి నుంచి విజయనగరం పో అంటే బాగుంటుంది, ఎక్కడి నుంచి శ్రీకాకుళం పో అంటే బాగుంటుంది, ఎక్కడి నుంచి భువనేశ్వర్ పో, బెరంపూర్ పో అంటే బాగానే ఉంటుంది. అంటే గమ్యం ఎక్కడో చెప్పాడు కానీ ఇక్కడ గమ్యం చెప్పట్లా. ఏం చెప్తున్నాడు? మార్గం చెప్తున్నాడు. తూర్పు వెళ్ళు అన్నాడు, మార్గం చెప్తున్నాడు, గమ్యం చెప్పట్లేదంటే ఆయన వెళ్ళాల్సిన ప్లేస్ ఊరు పేర్లేంది. ఆయన వెళ్ళాల్సిన ప్లేస్ ఊరు పేర్లేంది, దానికి అడ్రస్ ఉండదు. అక్కడికి వెళ్ళమంటున్నాడు. నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరూతు వాగు దగ్గర దాగి ఉండవు. అయ్యా ఇలా తిన్నగెలు, యోర్దాన్ నది ఒకటి వస్తుంది, ఆవిడ చిన్న వాగు ఉంటుంది, ఆ వాగు పేరు కెరూతు వాగు. అక్కడ కూర్చో. ఇది దేవుడు ఏలియాకి ఇచ్చిన అడ్రస్. మీకు విషయం తెలుసా?
ఏలియాతో దేవుడు మాట్లాడి 2000 దగ్గర 800 సంవత్సరాలైంది. 2800 సంవత్సరాలు, ఇప్పటికి 2800 సంవత్సరాలు. 2800 సంవత్సరాల్లో ఎవరు ఎక్కడ కూడా ఇది కెరూతువాగని చెప్పలా సార్. మరి అది లేదా అంటే ఉందే, కానీ అది చాలా చిన్నది, గుర్తించలేనిది, ఎవరు గుర్తించలేదు, అంత చిన్నది. కాబట్టి అంత చిన్న వాగు దగ్గరికే దేవుడు వెళ్ళమన్నాడు. దేవుడు ఏలియాకి ఆ అడ్రస్ ఇచ్చాడు, మనోడు అక్కడికి వెళ్ళిపోయాడు. అయితే ఇంకేం జరిగిందో చూడండి. ఆ వాగు నీరును త్రాగుదవు, అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతానని అతని తెలియచేయగా. జాగ్రత్తగానండి, ఆ అడ్రస్ ఇంకొకరు కూడా ఇచ్చారు. ఎవరికి? కాకులకి ఇచ్చాడు. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ అడ్రస్ ఇచ్చాడు ఎవరికి? ఏలియాకి. ఈ అడ్రస్ దగ్గరికి రా, ఆడుండు, కాకులు వస్తాయి అక్కడికి, ఫుడ్ తెస్తారన్నాడు. అయితే ఇక్కడ కూర్చోడానికి నాకేమి లేదు, ఏడో కుర్చీ ఉంది, నేను ఇక్కడ కూర్చుండిపోయాను. కుర్చీ ఉంది కదా అనేసి కాకులు ఫుడ్ ఎక్కడ తెస్తాయి? అక్కడ తెస్తాయి. నా దగ్గరకు వస్తుందా ఫుడ్? రాదు. అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, దేవుడు ఫుడ్ పంపించాడా లేదా? పంపించాడు. ఏలియా ఫుడ్ అందిందా లేదా? లేదు. అదేంటి సార్ దేవుడు ఫుడ్ పంపించారన్నారు కానీ ఏలియాకి అందలేదు అంటున్నారంటే, ఏలియా చెప్పిన అడ్రస్లో లేడు. మీకు అర్థమైందండి? ఏలియా చెప్పిన అడ్రస్లో లేడు. మీలో చాలామంది అడిగింది, జాగ్రత్తగానండి మాట, మీలో చాలామంది అడిగింది దేవుడు ఇచ్చాడు కానీ మీ దగ్గర రాలేదు. దిక్మాలినోళ్ళు మీరు, ఉండమన్న చోట లేరు మీరు. అది విషయం. ఉండమన్న చోట లేరు మీరు, ఉండాల్సిన ఆత్మీయ స్థాయిలో లేరు, ఉండాల్సినటువంటి పవిత్ర స్థానంలో లేరు, మీకు ఇష్టం వచ్చిన చోట ఉన్నారు. అందుకే దేవుడు పంపించేటువంటి ఆ జవాబు, దేవుడు పంపించేటువంటి ఆ ఆన్సర్ వచ్చింది, పంపించాడు కానీ మీకు అందలేదు. ఈ మాటలు చెప్తున్నప్పుడే మీలో కొంతమందిలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. అర్థమైందా? దేవుడు చెప్తాడు, అవును కదా నేను పలాంది అడిగాను కదా, బహుశా దేవుడు అక్కడ రమ్మన్నాడు కదా, లేకపోతే ఆ స్థాయిలో ఉండమన్నాడు కదా, నేను లేను కదా. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఒక ఆవిడ, సార్ నాకు పిల్లలు పుట్టట్లేదు సార్ అని అన్నది. అవునమ్మా అని చాలా దుఃఖంలో ఉంది. పెళ్ళి 6 ఏళ్ళు అయిపోయిందండి అని అన్నది. అని అంటే నేను ప్రార్థన చేశాను. ఎందుకో నా హృదయంలో చిన్న తలంపు అనిపించింది. నేను పెద్ద ప్రవక్తనేం కాదు, అస్సలు కాదు, చిన్న తలంపు అనిపించింది. అమ్మా మరి మీరు ప్రార్థన చేసుకుంటారు? అయ్యా రోజు 3 సార్లు ప్రార్థన చేసుకుంటాను అన్నది. చాలా మంచిది, ఇంకా అంతకంటే ప్రశ్నించదు. అమ్మ ఒక్క పని చేస్తే దేవుడు ఖచ్చితంగా మీ జవాబు వింటాడమ్మా అన్న. ఏంటి అన్న? మీ పిల్లలు పుట్టాలంటే మీరు ఆయన కలవాలి కదా. అవునండి అన్న. అదేవిధంగా మీకు పిల్లలు పుట్టాలంటే మీ ఇద్దరికి కలిసి కదా దేవుడు పిల్లల్ని ఇవ్వాల్సింది. అవును సార్. నువ్వు ఒక్కదానివే ప్రార్థన చేస్తే అవదమ్మా అని అన్న. అదేంటి సార్ అన్న. మరి అంతే కదా, నువ్వు ఒక్కదానికే కొడుకుని కూతుర్ని ఇవ్వలేడు కదా, మీ ఆయన కూడా పని చేయాలి కదా. అయితే అప్పుడు ఏం చేయమంటారు? ఏం లేదు, మీ ఆయన నువ్వు చేయి పట్టుకొని, అంత పెద్ద ఎక్కువేం కాదు, చేయి పట్టుకొని గదిలో తలుపులేసినప్పుడు చేయి పట్టుకొని మీ ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలి, పని అవుతుందన్న. 2 సంవత్సరాలు చేయలేకపోయాను. 2 సంవత్సరాలు ఆవిడతో అన్నాను, అమ్మ 2 సంవత్సరాలు అయింది. నేను చెప్పే మాట అదే, మీరు చెయ్యి పట్టుకొని ప్రార్థన చేస్తే పని అవుతుంది. మీ ఆయనతో చెప్పు, మీ ఆయన నీ చెయ్యి పట్టుకొని ప్రార్థన చేయగలిగే స్థాయికి రాగలటకు దేవుడిని కృపడు. ఆవిడ అలా చేసింది. 2 ఏళ్ళ తర్వాత చెయ్యి పట్టుకొని ప్రార్థన చేశారు. నెల రోజులకే వాళ్ళకి కావాల్సింది జరగడం మొదలుపెట్టింది. దేవుడు అడ్రస్ ఇస్తాడు మనకి. నువ్వు అక్కడికి రా, నేను ఇస్తాను. నువ్వు ఆ పని చేయి, నేను ఇస్తాను. నువ్వు దాన్ని వదిలిపెట్టు, నీకు దీన్ని ఇస్తాను. మీలో చాలామంది దేవుడు ఇస్తానన్నది పొందలేక ఎందుకు పోతున్నారండి? దీన్ని వదిలేస్తే ఏమైపోతుందో, ఇది కూడా నాకు ఉండదేమో, ఇది మీకు ఉండేటువంటి భయం. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? అదే విశ్వాసం. ఆ విశ్వాసాన్ని కనపరచడానికి ఏలియాకి పాఠం నేర్పిస్తున్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చో అని అన్నాడు. ఏలియా బుర్రగోకుండా ఉంటాడు. ఏంటి ఏలియా బుర్రగోకుండా అంటే, అయ్యా మీరు చెప్పేదేమి నాకు నచ్చలేదయ్యా. ఏంటి నచ్చేది ఏంటి అంటే, వెళ్ళమంట నచ్చలేదా? కాదయ్యా. నేను చెప్పిన అడ్రస్ నచ్చలేదా? కాదయ్యా. మరి ఏంటి నచ్చలేదు? కాకులతో పంపించడం అంటే ఆ పెచ్చకపోతే, కాకి దొంగ కదా, కాకి ఎత్తుకెళ్ళిపోయేది కదా. కాకి ఎత్తుకెళ్ళిపోయిందని మా చిన్నప్పుడు మా అవ్వ నేర్పించింది. ఏదన్నా బొమ్మ కనబడలేదంటే కాకి ఎత్తుకెళ్ళిపోయిందని చెప్పేది.
కాకి అంటే నా ఉద్దేశంలో దొంగ. ఆ దొంగతో నాకు ఫుడ్ పెడతానంటావే, నేను ఎవరితో పంపిస్తే నీకేంటయా? నీకు ఎవరితో పంపిస్తే నీకు అది అనవసరం, నేను ఇస్తున్నప్పుడు తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకి ఎవరి ద్వారా అయినా సహాయం పంపిస్తే, వీడు మావాడు కాదు, ఇది మా కులం కాదు, ఇలాంటి తొక్కలో డైలాగులు వేసామనుకో, దేవుడు ఇచ్చిన దాన్ని పోగొట్టుకుంటాం. ఆ విషయం గుర్తుపెట్టు. దేవుడు ఎవరి ద్వారా పంపిస్తే నీకే దాన్ని తీసుకోవడానికి ఇష్టపడదు. వాళ్ళు పోస్ట్ మ్యాన్ లాంటి వాళ్ళు. ఒకవేళ నీకు ఉద్యోగం అపాయింట్మెంట్ లెటర్ పోస్ట్ మ్యాన్ తెచ్చాడు అనుకుందాం, ఆడు మీ కులం కాదనుకో, ఏచి నాకు అపాయింట్మెంట్ లెటర్ వద్దు అంటావా? అనవగా. మరి అలాంటప్పుడు దీనికి ఏమైంది? అలాంటివి ఎందుకు అనవసరంగా పెట్టుకుంటారు మీరు? తప్పు కదా. కాబట్టి ఏలియా, నువ్వు మాలకాకి అలాంటి ఏం పెట్టుకోవద్దు. ఎవరైతే నీకు నేను పంపిస్తా, నువ్వు తీసుకో, ఇది అన్నది. ఆ వాగు నీరు తాగుదు, అచ్చకి నీకు ఆహారం తెచ్చేటప్పుడు నేను కాకోలం ఆజ్ఞాపించింది అతని తెలియజేసింది. అతడు పోయి సార్ తర్వాత మాట కనబడట్లేదా? కనబడుతుంది, కానీ దీన్ని వదిలి వెళ్ళబుద్ధి అవట్లా. అతడు పోయి అనేది చాలా గొప్ప విషయం. అదే మనం చెయ్యం. ఇప్పుడు మీలో చాలామంది వాక్యం అంటారు కదా, గంటన్నర వాక్యం అంటారు, కానీ ఏం చేయరు, ఇంటికి వెళ్ళిపోతారు. దాన్నే దేవుడు ఏమంటాడు తెలుసా? వీళ్ళ చెవులో గులువు ఎక్కువ ఉందిరా రే, వీళ్ళకి మెడ వంచడం రాదురా, వీళ్ళకి నడువు వంచడం రాదు, వీళ్ళు నిటారుగా ఉంటారు వీళ్ళు. ఇది దేవుడు అనేటువంటి మాట. దేవుని మాటలు విన్నావు అంటానికి మాటని కార్యాచరణలోకి తీసుకొచ్చారు, యాక్షన్లోకి తెచ్చారు. అతడు పోయి అనేది యాక్షన్. యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కెరూతు వాగు దగ్గర నివాసము చేశాను. అక్కడ కాకోలము ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసను అతని యొద్దకు తీసుకొని వచ్చుచూ ఉండాడు. సో పొద్దున్న సాయంత్రం నీ మాంసం వచ్చేస్తుంది. 3 రోజుల తర్వాత దేవుడు కలిసి ఉంటాడు ఏలియాని. నాయన ఏలియా, ఎలా ఉంది పరిస్థితి? నాయన చాలా బాగుంది. పొద్దున్న కాకులు వస్తున్నాయి, మాంసం రొట్టె తెస్తున్నాయి, సాయంకాలం కాకులు వస్తున్నాయి, 4 గంటలకి రొట్టె మాంసం తెస్తున్నాయి, బాగుంది. ఇంకో రొట్టె కూడా చాలా బాగుంటుంది, ఆ మాంసం కూడా మరి ఉప్పు కారం అన్నీ బాగున్నాయి. అయ్యా ఊరినే వచ్చిందన్నమాట. ఏంటి అంటే, అలా కాదయ్యా, ఈ కబాబ్ ఎవరు చేస్తున్నారు, ఆవిడ అడ్రస్ ఏమన్నా ఇస్తావా నాకు? ఎందుకు అన్నా అంటే, ఆవిడకి కృతజ్ఞత చెప్దాం, థ్యాంక్స్ చెప్దాం, అవసరంలా. అర్థమైందా? ఆవిడెవరో నీకు తెలియాల్సిన అవసరంలా. అయ్యా నాకు తెలీదు, చచ్చేదాకా నీకు తెలియదు. పరలోకంలో కనబడుతుంది ఆవిడ. కనబడి ఆవిడ చెప్పొద్ది, అయ్యో ఏరియా బాగున్నావు అని. అమ్మ నిన్ను ఎప్పుడు చూడలేదే, ఎవరు నువ్వు అంటే, నేనే. సంవత్సరం పాటు రోజు రొట్లు పొద్దున్న సాయంత్రం చేసి పెట్టింది నేనే, రోజు పొద్దున్నే కబాబు చేసి పెట్టింది నేనే అని ఆవిడ చెప్తే, నిత్యత్వంలోనూ ఆమెనే కృతజ్ఞత చెప్తావు. ఇక్కడైతే ఓ పూట చెప్పిపోతాం, అక్కడైతే ఎల్లకాలం ఉంటుంది. మీకు ఎందుకు చెప్తున్నాను తెలిసే మాట? మనలో చాలామంది ఎంత పని చేస్తే ఎంత కృతజ్ఞత కావాలనుకుంటాం, ఇచ్చేది 1000 రూపాయలు. పాస్టర్ గారు 3 సార్లు చెప్పాలి సార్, 3 సార్లు చెప్పాలి. ఆ పేరు చెప్పేటప్పుడు వాళ్ళ ఇంటి పేరు ఒకవేళ రాచకొండ సుబ్బలక్ష్మి అనుకోండి, ఆర్ సుబ్బలక్ష్మి అంటే ఆర్ అన్నావే, రాచకొండ అనలేవేంటి? అది వాళ్ళని ఇంటి పేరుతో సహా చెప్పి ప్రజలందరితో చప్పట్లు కొట్టించుకోవాలి. మీకు అసలు సిగ్గులేదయ్యా? ఏం సార్ అంత ఈజీగానే సార్? దేవుడు ఏమన్నాడు? కుడి చేతితో ఇస్తే ఎడం చేతికి కూడా తెలియకూడదు అన్నాడు. కానీ మీరు మొత్తం మైకిచ్చి చెప్తున్నారా? ఎందుకు ఆ విధంగా కోరుకుంటారు? దేవుడికి ఇచ్చేది దేవుడికి ఇచ్చేసేయాలి అంతే. దాన్ని మనం లెక్క అడగకూడదు. తర్వాత దేవుడు చూసుకుంటాడు. దేవుడు చూస్తున్నాడు కదా. ఈ అమ్మాయి పాపం సంవత్సరం రొట్టెలు చేసింది, సంవత్సరం మాంసం చేసింది, ఆవిడకి ఏం తెలియలే. సరే వారం 10 రోజులు అయింది. దేవా అన్నాడు. ఏమైంది ఏలియా? అయ్యా పొద్దున్నే లేస్తున్నాను, నేను మొహం కడుక్కుంటున్నాను ఈ వాగు నీళ్ళతో, కొంచెంసేపు అలా ప్రార్థన చేసుకునే లోపల కాకులు వస్తున్నాయి, తినేస్తున్నాను. ఆ తర్వాత ధ్యానంలో ఉంటున్నాను నేను మధ్యాహ్నం దాకా, 2 గంటల దాకా. కొంచెంసేపు పడుకున్నాను 1 గంట, లేచిన తర్వాత మొహం అవి కొడుకుంటున్నా, మళ్ళీ 4 గంటలకి కాకులు వచ్చేస్తున్నాయి, తినేస్తున్నాను. బాగానే
మరి ఏంటి నీ సమస్య అంటే, సాయంత్రం పాట ఒక్కసారి కొంచెం టెన్షన్ ఉంటుందా నాకు. ఏంటి టెన్షను? నేను 3 గంటలు లేసేస్తాను కదా, కాళ్ళు చేతులు కడుక్కుంటాను కదా, కూర్చుంటాను కదా, కొన్నిసార్లు 4:10 4:15 అవుతూ ఉంటుంది. ఎవరు కాకులు రావడానికి. ఈ పూట కాకులు రావేమో అని ఓ టెన్షన్ నాకు. ఈ పూట నాకు ఫుడ్ ఉండదేమో టెన్షన్ నాకు. అయ్యో అవునా, మరి ఏం చేయమంటావు? ఏం లేదు ప్రభా, అంటే కాకులకు కూడా ఇబ్బంది లేకుండా ఉండటానికి వారానికి ఒకసారి కొప్పేసిపోతే పోలా. వారానికి ఒకసారి ఇంత మాంసం ముక్కలు కుప్ప, ఇంత రొట్టె ముక్కలు కుప్ప పడేస్తే ఆ వారం అంతా కుప్పలోంచి తింటూ ఉంటాను నేను. అర్థమైంది? వారం అయిన తర్వాత మళ్ళీ పడేయచ్చు. ఈ కాకులతో కూడా సమస్య ఉండదు కదా అని అంటే, అవునా, నీ కొప్పేటు నా పెద్ద సమస్య కాదయా, కానీ నాకు 2 సమస్యలు ఉన్నాయి. ఏంటి 2 సమస్యలు? అసలు నీకు రోజు పొద్దున సాయంత్రం రొట్టె ఎందుకు పెడతాను తెలుసా? నువ్వు రోజు నా మీద ఆనుకోవటం నేర్చుకోవాలని, రోజు నా మీద ఆనుకోవాలని. నీ బ్యాంక్ బ్యాలెన్స్ మీద కాదు ఆనుకోవటం, నీ పర్మనెంట్ ఉద్యోగం మీద కాదు ఆనుకోవటం, మన ఉద్యోగానికి భరోసా ఉంది అని హాయిగా అయిపోవడానికి కాదు ఆనుకోవటం. నువ్వు ఆనుకోవాల్సిందే నా మీద. నీ భరోసా నేను, నువ్వు విశ్వసించాల్సిందే నన్ను. అది నేను నేర్పిద్దామని పొద్దున్న సాయంత్రం వేస్తాను అన్న. అర్థమైందా? అది నేను నేర్పించాలనుకున్న పాఠం. 2వ సమస్య ఉంది నాకు. ఏంటి తెలుసా? కొన్ని రోజుల తర్వాత నేను ప్రార్థన నేర్పిద్దాం అనుకున్నాను ప్రజలందరికీ. ఏంటి ఆ ప్రార్థన? మా అనుదిన ఆహారము అదా. ఇప్పుడు నేను ఆ ప్రార్థన మార్చా. వారానికి ఒకసారి మాకు ఫుడ్ ఇవ్వు ప్రభా అని అడగాలి. మా పాస్టర్లు తక్కువ వాళ్ళేంటి, వాళ్ళు అనుదిన ఆహారం దొరికితేనే వాయించేస్తున్నాను నేను. వారానికి ఒకసారి ఫుడ్ అంటే ఉంటారు వాళ్ళు? ఉండరు, నన్ను వదిలేసి వెళ్ళిపోతారు. అర్థమైందా? కాబట్టి ఈ 2 సమస్యలు ఉన్నాయి. కాబట్టి నాయన పొద్దున్న సాయంత్రం ఈ కాకులు ఫుడ్ తీసుకొచ్చి పెడతాయి. సరే చూద్దాం. అతడు వాగునీరు త్రాగుచూ వచ్చాను. కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయాను. దేవా అని ఉంటాడు రోజు. ఏమైంది? వాగులో నీళ్ళు అయిపోతుంది. నీకెందుకు టెన్షన్? నీకెందుకయ్యా? వాగు మీద కాదు నువ్వు ఆధారపడాల్సిందే, నా మీద. ఈ వాగులో నీళ్లు ఉంటాయా లేదా నాకు తెలుసు. ప్రస్తుతానికైతే నీ సరిపోతున్నాయా? మరి ఇంకెందుకు నీ బాధ? దేవుడు ఈ మొదటి 7 వచనాల్లో 2వ వచనం నుంచి 7వ వచనం దాకా దేవుడి మీద ఆనుకోవటం, విశ్వాసంలో ఎదగటం, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండటం అనే పాఠాన్ని నేర్పించాడు. మనందరం కూడా మారు మనసు పొందిన తర్వాత చేరే స్కూల్ పేరు ఫెయిత్, విశ్వాసం. మనందరం కూడా విశ్వాసంలో ఎదగాలి. విశ్వాసంలో ఎలా ఎదుగుతాం? విశ్వాసం బళ్ళో బాగా చదువుకోవాలంటే పుస్తకాలు చదవాలి. పుస్తకాలు చదివి పరీక్షలు రాస్తే మనం క్లాస్ తర్వాత క్లాస్కి వెళ్తాం. అదేవిధంగా బైబిల్ చదివి మన జీవితంలో వచ్చే శోధనలకు నెగ్గితే విశ్వాసంలో పెరుగుతాం. మళ్ళీ చెప్తున్నా, పుస్తకాలు చదివి పరీక్షలు రాస్తే క్లాస్ తర్వాత క్లాసులోకి వెళ్తాం. అదేవిధంగా బైబిల్ చదివి మనకు వచ్చే శోధనల్ని ఒక్కొక్క దాన్ని జయించుకుంటూ వెళ్తే క్లాస్ తర్వాత క్లాసు విశ్వాసంలో ఎదుగుతాం. ఎవరైతే 1వ క్లాసు ఎంతకాలమైనా ఉంటారో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఈరోజే ఒక చిన్న దాని అంటారు వీడియో చూశాను. చిన్న వీడియో, 30 సెకండ్ల వీడియో. ఒక అతన్ని గుర్రం ఎక్కించుకొని దండలో వేసుకొని తీసుకెళ్తున్నారు. కుర్రోడు మా అయితే ఒక 20 ఏళ్ళు ఉంటాయేమో, కుర్రోడు 20-21 ఏళ్ళు ఉంటాయి కుర్రోడు. అందరూ డప్పులు కొట్టుకుంటే వెళ్తున్నారు. ఎందుకని 20 ఏళ్ళ కుర్రోడిని ఈ గుర్రం ఎక్కించుకొని కొట్టుకుంటూ వెళ్తున్నారంటే, మా అబ్బాయి 10వ క్లాస్ పాస్ అయ్యాడని చెప్పాడు. ఆడు 10వ క్లాస్ పాస్ అయితే గుర్రం ఎక్కించి తిప్పారంట. అంటే 10వ క్లాసు 12 సార్లు రాశాడంటాడు, 12సారి గెలిచాడంట. అందుకని నన్ను గుర్రం ఎక్కి తిప్పించాడు. అయితే మీరు నవ్వొద్దు. ఆడి 10వ క్లాసు 12 సార్లు రాశాడు. మీరు విశ్వాసం అనే బళ్ళో 1వ క్లాసే 50 సార్లు తప్పిన వాళ్ళు ఉంటారు. 1వ క్లాసే 50 సార్లు తప్పిన వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. మరి మిమ్మల్ని ఏమన్నా నాకు తెలియదు. విశ్వాసం అనే బడిలో మనం ఎదగటం అనేది నేర్చుకోవాలి. ఇప్పుడు మొదటి పాఠం అయిపోయింది కెరూతు వాగు దగ్గర. 2వ పాఠం స్టార్ట్ అవుతుంది. 8వ వచనం నుంచి 2వ పాఠం స్టార్ట్. ఈ 2వ పాఠాన్ని దేవుడు ఎలా చెప్పాడో చూద్దాం. అంతటా యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, అంతటా అంటే దేవుడు అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఇప్పుడు డైరెక్షన్ మారుస్తున్నాడు. అందుకే చెప్తున్నాడు, అంతటా యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను,
నీవు సీదోను పట్టణ సంబంధమైన శారేపతు అనే ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటకు ఒక విధవరాన్ని నేను సెలవిచ్చేదిని. ఈ మాట విన్నాడు ఆయన. విని ఎలా పట్టుకొని ఉంటాడు ఏలియా, ఏలియా ఏలియా ఏంటి ప్రభా, ఏంటి అలా అయిపోయా? అయ్యా మీరు ఏమనుకున్నా సరే మీరు చెప్పింది నాకేం నచ్చలేదయ్యా. ఏం నచ్చలేదు? మీరు వెళ్ళమన్న రూట్ మంచిది కాదు, మీరు వెళ్ళమన్న ఊరు మంచిది కాదు, మీరు వెళ్ళమన్న అమ్మాయి మంచిది కాదు, ఈ ముగ్గురు మంచివాళ్ళు కాదు. ఎందుకు వెళ్ళాలయ్యా నేను? ఎందుకు వెళ్ళాలి? ఏంటి సమస్య అంటే, ఇప్పుడు ఇది ఇశ్రాయేల్, నేను ఇక్కడున్నా, ఇక్కడుంది సీదోన్. నువ్వేమంటున్నావు? ఇశ్రాయేల్ని దాటుకుంటా సీదోన్కి వెళ్ళమంటున్నావు. మరి ఎల్లు, ఏంటి నీ సమస్య అంటే? సమస్య ఏంటి ప్రభా? నువ్వు చూడలేదు ఊర్లో ఎక్కడ పడితే అక్కడే నా పెద్ద కటౌట్లు ఉన్నాయి, ఏలియా ఏలియా పట్టించిన వారికి 10,000, ఎక్కడ పడితే అక్కడ వాంటెడ్ డెడ్ ఆర్ అలైవ్ ఏలియా అని బోర్డులు పెట్టారు. ఎందుకంటే వర్షం లేకపోవడానికి కారణం నేనే అని వాళ్ళకి అర్థమైపోయింది. నేను కనబడ్డాను అనుకో మొక్కలు మొక్కలు చేస్తారు వాళ్ళు, అర్థమైందా? నన్ను బతకనవారు. అలాంటిది ఇశ్రాయేల్ దేశం దాటి వెళ్ళమంటున్నావే, రూట్ అస్సలు మంచిది కాదు. తెలుసు నాకు, రూటు మంచిదైతే నా గొప్పతనం ఏముంటుంది? రూటు మంచిది కానప్పుడు నిన్ను నడిపించడమే నా గొప్పతనం. అది దేవుడు చెప్పాడు అన్నమాట. నిన్న రాత్రి నాకు ఇదే విషయం గుర్తొచ్చింది. ఇదే విషయం అంటే నిన్న రాత్రి ప్రసంగం అయిపోయింది, ప్రసంగం టైంకి అయిపోయింది, భోజనం కూడా అయిపోయింది. కొంతమందికి ఉన్నటువంటి ప్రశ్నలు కూర్చొని తీరుస్తూ ఉన్నాను, సలహాలు ఇస్తూ ఉన్నాను. లేట్ అయిపోయింది. నేను తణుకు స్టేషన్ దగ్గరకు వచ్చేప్పుడు నేను ఎక్కాల్సిన ట్రైన్ వెళ్ళిపోతుంది. అయ్యో ట్రైన్ వెళ్ళిపోతున్నాయి అన్న. ఊరిన కుర్రాన్ని, ఏం ట్రైన్ అన్న? విశాఖ అండి, వెళ్ళిపోతుంది అన్నాను. అంటే ఏం చేయాలో అర్థం కాదు. నా పక్కన కూర్చున్న డ్రైవర్ అన్నాడు, అన్నా నువ్వు గట్టి కూర్చొని నేను రాజమండ్రి తీసుకెళ్ళిపోతా అన్నాడు. ఏంటి రైలు బండికి అంటే స్పీడే, తీసుకెళ్తాను, నీకెందుకు, నేను తీసుకెళ్తాను అంటే టైం చూసాం బాబు. రాజమండ్రి వెళ్ళటానికి ఎంత టైం పట్టుద్ది? ఈ టైంలో అయితే 45-50 నిమిషాలు పడుతుంది, పగలైతే 1:30 పడుతుంది. రాత్రి కదా, రాత్రి 2 గంటలకి, అర్థమైందా? మనకి 45-50 నిమిషాలు లేదు. కానీ ఈ బండి అక్కడికి వెళ్ళేది 35 నిమిషాల్లో. 35 నిమిషాల్లో ట్రైన్ వెళ్తుంది. నువ్వు 45-50 నిమిషాలు పడుతుంది అన్నావు కాబట్టి అక్కడ కూడా ట్రైన్ మిస్ అవుతుంది. అన్న మీరు మాట్లాడుతూ కూర్చోండి, నేను తీసుకెళ్తాను అని అన్నాడు. అయితే 150 ఆ స్పీడ్లో వెళ్తా ఉన్నాడు. 130లో టర్నింగ్కి వెళ్తా ఉన్నాడు. నేను మనసులో ఒకటే అనుకున్నాను, ప్రభా ఇది నా పొరపాటు బట్టి అవుతుందా, లేకపోతే ఇది నా విశ్వాసాన్ని పరీక్షించడానికి? నేను ఒకటే అడుగుతున్నా. ఎందుకంటే ఒక్కోసారి గుండె అయిపోతుంది, అర్థమైందా? నేను పోతానేమో అనేసి కొన్ని ఆలోచనలు వస్తున్నాయి. ఇసుక మీద స్కిడ్ అయితే ఏమవుతుంది, టర్నింగ్ మీద కిందగా గుద్దేస్తే ఏమవుతుంది, నా మొక్కలన్నీ ఏమవుతాయి, ఈ విధంగా ఆలోచించుకుంటా ఉన్నాను కొన్నిసార్లు. కానీ దేవుడి మీద భారం వేసా. విచిత్రం ఏంటి తెలుసా, నేను రాజమండ్రి వెళ్ళిన 12 నిమిషాలకి ట్రైన్ వచ్చింది. నేను రాజమండ్రి వెళ్ళిన 12 నిమిషాలకి ట్రైన్ వచ్చింది. అయితే మాది అంత స్పీడే వల్ల మనోడు 45 నిమిషాలు పడుతుంది అన్నాడు, 33 నిమిషాల్లో తీసుకెళ్ళాడు. మనోడు బాగా స్పీడ్ తీసుకెళ్ళి 33 నిమిషాల్లో తీసుకెళ్ళాడు. అయితే బండికి క్లియరెన్స్ రాక అది 20 నిమిషాలు లేట్ వచ్చింది, అర్థమైందా? నేను హాయిగా ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఒక కప్పు కాఫీ తాగి ట్రైన్ ఎక్కి వచ్చా. కానీ పాత్ డేంజరే, ఆ డేంజర్ పాత్లో తీసుకెళ్ళాడు. కాబట్టి ట్రైన్లోకి ఎక్కి కూర్చున్న తర్వాత నేను స్తుతులు చెల్లించే పద్ధతి ఉందే, విధానం ఉందే, దిల్సే 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 గుండె లోతుల్లోంచి వచ్చింది. దిల్సే అప్పుడు దాకా ఈ ప్రేమ్ గారికి చెప్పలా, గుండె అయి చచ్చిపోతాడు. నా ట్రైన్ అందలేదంటే ఆయన ఏమైనా ఉంటాడు, ఆయన చచ్చిపోతాడు. కానీ చెప్పలా. ట్రైన్ ఎక్కిన తర్వాత అప్పుడు మెసేజ్ పెట్టా, బ్రదర్ నా ట్రైన్ మిస్ అయింది. మళ్ళీ రెండో మెసేజ్గా పెడదాం అనుకున్నా, వద్దులే రెండో మెసేజ్ దాకా ఉంటాడో లేదని ఆ మెసేజ్లో. అయితే ఇప్పుడు ట్రైన్ ఎక్కున్నా. అది పరిస్థితి. దేవుడు మన జీవితంలో హార్ట్ అటాక్ వచ్చే సన్నివేశాలు తీసుకురావచ్చు. ఆ సన్నివేశాల్లో మనకి దేవుడికి దగ్గర అవుతాం. మీరు ఎప్పుడైనా చిన్నపిల్లలతో ఆడుకున్నారా? చిన్నపిల్లలు ఇలా వెళ్తా ఉన్నప్పుడు అర్థమైందా, అక్కడ కుక్క ఉందనుకో, ఏం చేయదే కుక్క అని అంటే అది భయపడి వచ్చి గట్టిగా పట్టుకుంది అనుకో, మిమ్మల్ని ముద్దుగా అనిపిస్తుంది. ముద్దుగా. టెన్షన్ ఎక్కువైనప్పుడు, భయం ఎక్కువైపోయినప్పుడు
దేవుని గట్టిగా పట్టుకుంటామే, దేవుడు ఎంత అనుభూతిని పొందుతాడు తెలుసా? రే ఇదేరా నాకు కావాల్సిందే, లేక నువ్వు రావు ఏదోదే, ఇదేరా నాకు కావాల్సింది, నువ్వు రావు నా దగ్గరికి, నువ్వు నా దగ్గర రావాలంటే ఎలాంటి ఏదో పని ఏదో ఒకటి చేయాలి నేను, లేక రావు. ఇది దేవుడు చెప్పారు. కాబట్టి పాత్ మంచిది కాదు. మీ లైఫ్లో సార్ నాకు అర్థం కాని మార్గం సార్, నాకు అర్థం కాని పరిస్థితి సార్, మంచిది. నీకు అర్థం కాదంటే దేవుడికి ఒక్కడికే అర్థం అవుద్దని అర్థం. కాబట్టి ఆ పాత్రలో నువ్వు వెళ్ళాలంటే దేవుడి మీద అనుకుంటేనే వెళ్తావు. ఏలియా, ఈ ఇశ్రాయేల్ దేశం దాటించాల్సిన బాధ్యత నాది, నేను చెప్పినట్లు ప్రతి అడుగేసుకుంటే వెళ్ళు, నువ్వు దొరకకుండా వెళ్ళిపోతావు. బాగానే ఉంది ప్రభా, వెళ్తాను. రెండో సమస్య, నువ్వు వెళ్ళమంటున్నావే సీదోను, వెళ్తాను. నువ్వు వెళ్ళమంటున్నావే సారేపతి అనే ఊరు, వెళ్తాను. ఏంటి సమస్య అంటే, సారేపతి అనే ఊరికి 8 కిలోమీటర్ల దూరంలో నా మొగుడు ఉంటాడు. ఎవడు నీ మొగుడు? ఎవడు? ఆడెవడే బాబు? 8 కిలోమీటర్ల దూరంలోనే ఉంటాడు నా మొగుడు. ఎవరంటే ఆహాబ్ గారు మామ, జెసిబేల్ వాళ్ళ నాన్న. 8 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. ఆడికి ఎక్కడ దాకుంది నా మీద కోపం. నేను సారేపతి వచ్చానంటే గంటలో వచ్చి లేపేస్తాడు నన్ను, గంటలో వచ్చి లేపేస్తాడు. అయ్యా నువ్వు జేమ్స్ బాండ్ లాంటి వాడి అంటే ఏంటి? జేమ్స్ బాండ్ ఎప్పుడు కూడా సెంటర్లోకి వెళ్ళి పనిచేస్తాడు. మోషే జేమ్స్ బాండ్, యోసేపు జేమ్స్ బాండ్, దానియేలు జేమ్స్ బాండ్, ఎస్తేర్ లేడీ జేమ్స్ బాండ్. వాళ్ళు తిన్నగా సెంటర్లోకి వెళ్ళి పనిచేశారు. వాళ్ళు బయట నుంచి ఏం పని చేయలేదు, వాళ్ళు సెంటర్లోకి వెళ్ళిపోయారు. మోషేని ఫరో దగ్గర తీసుకెళ్ళా, యోసేపుని ఫరో దగ్గర తీసుకెళ్ళా, దానియేలుని నెబుకద్నెజర్ దగ్గర తీసుకెళ్ళా, ఎస్తేర్ని ఆశ్వరోజ్ దగ్గర తీసుకెళ్ళా. సెంటర్కి తీసుకెళ్తా, నిన్ను సెంటర్కి తీసుకెళ్తా. దేవుడు కోరుకునేది నేను అక్కడికి తీసుకెళ్ళి ఎక్కడైతే క్రిటికలో, ఎక్కడైతే కష్టమో, ఎక్కడైతే ఇబ్బందో అక్కడ నిలబడతాను నేను. అది దేవుడు చెప్పేది. కాబట్టి నువ్వు వెళ్ళే పాత్ మంచిది కాదు, నువ్వు వెళ్ళే ప్లేస్ మంచిది కాదు. ఇక మూడో ప్రశ్న ఏంటి? అయ్యా విధవరాలు ఇంటికి ఏంటి ప్రభా, ఆ అమ్మాయికి జీతం ఉంటుందో లేదో తెలీదు, సరిగ్గా రొట్టె ఎడుతుందో లేదో, మంచి ఫ్యామిలీతో పెట్టచ్చు కదా నన్ను, వాళ్ళు బాగా చూసుకుంటారు నాకు. అదే ఫ్యామిలీతో పెడితే ఫ్యామిలీకి అటాచ్ అయిపోతావు నువ్వు, ఏదోదే. అర్థమైందా? నువ్వు ఫ్యామిలీకి అటాచ్ అవ్వకుండా ఉండాలంటే ఈవిడనే పెట్టాలి. అర్థమైందా? ఆవిడికి అటాచ్ అవ్వు, నాకు అటాచ్ అవుతావు. అర్థమైందా? అందుకనే విధవరాల దగ్గరికి పంపిస్తున్నానన్నా. అయిపోయింది. ఇప్పుడు 10వ వచనం చూడండి. మీరు చూసిన తర్వాత మాట్లాడతానే. నేను కొన్నిసార్లు ఆగానంటే నాకు కళ్ళు కనబడక కాదు, సవడం రాక కాదు, మీ అటెన్షన్ డ్రా చేయడం. ఓకే. అందుకు అతడు లేచి ఆవిడ చూడండి సారేపతి అంటుంది. అదే అందుకే ఎవరిని చదవను, నా రేంజే వేరు, నేను పెద్ద సుట్టిగాడిని. అర్థమైందా? అందుకు అతడు లేచి అది ఖతర్నాక్ డైలాగా. వెళ్ళాల్సిన మార్గం రైట్ కాదు, వెళ్ళాల్సిన ఊరు రైట్ కాదు, వెళ్ళేటువంటి మనిషికి రైట్ కాదు, అయినా మనోడు లేచిపోయాడు. అసలు ఏమనాలన్నీ? అది విశ్వాసం అంటే. అది విశ్వాసం. ఏమీ తెలియకుండా లేవటం, ఏమీ భరోసా లేకుండా లేవటం, చెప్పిన మాటకి జవాబుగా విధేయతగా లేవటం. అందుకు అతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవిని వద్దకు రాగా, మనోడు పట్టణపు గవి దగ్గరకు వచ్చాడు. దేవుడు కొంత ఎక్కడికి వెళ్ళాలో ఎవరిని కలవాలో చెప్తాడు, కొంత చెప్పడం, కొంత చెప్తాడు, కొంత చెప్పడం. ఇక్కడ చెప్పింది ఏంటంటే ఏ ఊరు వెళ్ళాలని, ఇక్కడ చెప్పింది ఏంటంటే ఒక విధవరాలను రెడీ చేశాను. ఇక్కడ చెప్పంది ఏంటి తెలుసా? ఆ అమ్మాయి పేరేంటని, ఆ విధవరాల పేరేంటి తెలియదు మనోడికి. కాబట్టి ఆ ఊర్లో బోల్డ్ మంది విధవరాలు ఉంటారు. ఎర్ర చెరగట్టిందల్లా నా పెళ్ళవన్నప్పుడు అన్నట్లు కనబడిన ప్రతి విధవరాలని నువ్వు నాకు రొట్టి చేసి పెడతావు అంటే కోపం మీద కొడుతుంది. అర్థమైందా? అందుకే మనోడు ఏం చేయాలో అర్థం కాలేదు. మనకి ఆల్రెడీ ఒక అనుభవం ఉంది. ఎవరో అనుభవం? మన అబ్రాం గారు అనుభవం ఉంది కదా. అబ్రాం గారు పనుడు ఉన్నాడు కదా, ఎలియాజర్. బాబు ఎలియాజర్, నువ్వు మా ఊరు వెళ్ళి, అర్థమైందా, ఈ బంగారం అన్నీ తీసుకొని వెళ్ళి నువ్వు నా కొడుకు మంచి భార్యను తీసుకురా అన్నాడు. అంటే మనోడు వెళ్ళాడు. ఆడికి వెళ్ళి ఓ బావు కనబడింది. బావు కనబడితే చిన్న ప్రార్థన చేశాడు. దేవా, నువ్వు నా యజమానుడి కొడుక్కి మంచి భార్యను నువ్వే చూపించు. ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి కళ్ళు మూసుకొని నిద్రపోవాలి. ఓ చిన్న పని చేద్దాం అనుకున్నాడు. ఏంటి? పెళ్ళి కాని అమ్మాయి వస్తే తెలిసిపోద్ది కదా, ఆమెకి వేసుకునే బట్టలు బట్టి, లేకపోతే మంగళసూత్రం లేదు ఏదో. ఆ పెళ్ళి కాని అమ్మాయి వస్తే నేను ఒకటి అడుగుతా, అమ్మా నాకు కొంచెం నీళ్ళు ఇవ్వని. ఆ అమ్మాయి నీళ్ళు ఇస్తాను. నీళ్లతో పాటు
నీ ఒంట్లో అన్నట్లు కూడా నీళ్లు పడతా అన్నదనుకో, ఆ అమ్మాయి సేవా దృక్పథం కలిగింది. ఆ అమ్మాయి మా యజమానుడికి సరిపోతుంది అని అనుకొని అడిగాడు, దొరికింది. యేసు ప్రభువు వారు సమరయ స్త్రీని నీళ్లు అడిగాడు, ఊరు మొత్తాన్ని సంపాదించేశాడు. ఇక్కడ మనోడు కూడా అదే పని చేద్దాం అనుకున్నాడు. ఏం పని చేద్దాం అనుకున్నాడు? చూడండి, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండడు చూచి ఆమెను పిలిచి, త్రాగుటకే పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొనగా, ఎలియాజర్ నీళ్ళు అడిగాడు, ఇస్సాక్కి భార్యను సంపాదించాడు. యేసు ప్రభు నీళ్ళు అడిగాడు, సమరయ గ్రామం మొత్తాన్ని గెలుచుకున్నాడు. ఇక్కడ మనోడు కూడా నీళ్లు అడిగాడు. 2 ఏళ్ళు బతకడానికి ఒక విధవరాలు ఇల్లు సెటిల్ చేసుకున్నాడు. దేవుడు చెప్పిన దానికి విశ్వాసంగా ముందుకెళ్ళటం అంటే ఇదే. అయితే నీళ్లు అడగటం పెద్ద విషయం కాదు. అయితే మా బెంగళూరు వస్తే మీకు అర్థమవుద్ది నీళ్లు విలువేంటో. మా బెంగళూరు వస్తే ఇప్పుడు ఒకవేళ మీరు బెంగళూరులో ఉన్నారనుకోండి, మీరు బెంగళూరులో ఉన్నారు, పొద్దున్నే నీళ్లు పర్రని బకెట్ నీళ్లు పోసి చీపురేడ పారా తోగుతున్నారు అనుకోండి, అర్థం. ఈసారి కారు ఉందనుకున్నాం, ఆయన బ్రష్ పెట్టుకొని కారు మీద నీళ్లు కొట్టేసి పారా తోగుతున్నారు అనుకోండి, పోలీసు వాళ్ళు చూస్తే మిమ్మల్ని ఇల్లు కడుగుతున్నందుకు 30,000 రూపాయలు జరిమానా, కారు కడుగుతున్నట్లు 30,000 రూపాయలు జరిమానా. ఇప్పుడు మా బెంగళూరులో అబ్బో ఏంటి నీళ్ళు లేక వస్తుంటే కారు కడగటం అంటారా దొన్నపోతా, అది వాళ్ళనే మాట. తాగడానికి నీళ్ళు లేవంటే ఈవిడ కారు కడుక్కోవాల్సి వచ్చింది, తాగడానికి నీళ్ళు లేవంటే ఈవిడ ఇల్లు కడుక్కోవాల్సి వచ్చింది. తాగు నీళ్లు లేవు మా పట్టణంలో తాగడానికి. అయితే ఎందుకు లేవు నీళ్ళు? ఓ నెల వర్షం లేట్ అయింది అంతే. మాకు సర్వసాధారణంగా మే 10-15 తారీఖు వస్తుంది వర్షం, రాలా అందుకే తతంగం అంతా. అయితే సంవత్సరం నుంచి వర్షం లేదు. వీళ్ళకి అసలు ఎలా ఉంటుంది ఆలోచించండి. అలాంటి టైంలో నీళ్ళు అడిగితే ఎవరిస్తారు? రే నీళ్ళు ఆడటం అంటారా, నీళ్ళు లేక వస్తుంటే అనాలి. అలా అన్నదనుకో ఏలియా ఏమైనా టెన్షన్ పడ్డావు, ఈ అమ్మాయి కాదనమాట అనుకుంటాడు, ఈ అమ్మాయి కాదనమాట అని. అయితే ఈమె నీళ్ళు ఇస్తానందనుకో, ఈ అమ్మాయి అనమాట. అయితే జాగ్రత్తగా ఇక్కడ విషయం నేర్చుకోండి ప్లీజ్, జాగ్రత్త. దేవుడు ఒకవేళ ఎప్పుడైనా నీ ఫ్రెండ్తో ఈరోజు మాట్లాడు, నీ బాస్తో ఈరోజు మాట్లాడు, నీ పక్కింటోడితో ఈరోజు మాట్లాడు అనే ఆలోచన కలిగించాడనుకో, జాగ్రత్త వినండి మాట, కలిగించాడనుకోండి, దేవుడు చేసే పని ఏంటంటే నిన్ను ఆవిడ దగ్గరికి పంపించకముందు, ఆయన దగ్గరికి పంపించకముందు ఆ వ్యక్తిని సిద్ధపరుస్తాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు సౌల్ని అననీయ దగ్గరికి పంపించకముందు అతన్ని సిద్ధపరిచాడు. దేవుడు ఏలియాని విధవరాల దగ్గరికి పంపించకముందు విధవరాలను సిద్ధపరిచాడు. కాబట్టి మనల్ని పంపించినప్పుడు ఆ వ్యక్తిని సిద్ధపరుస్తాడు. మనం పనికిమాలిన వాళ్ళు అడిగే ప్రశ్నలు ఏంటి తెలుసా? దేవా నేను వెళ్తే ఆడు మాట వింటాడా, నేను వెళ్తే పని అవుద్దా, నేను వెళ్తే వాళ్ళు వింటారా, నేను వెళ్తే నాకు అవకాశం ఇస్తారా, ఇలాంటి తక్కువలో ప్రశ్నలు వేస్తూ ఉంటాం మనం. దేవుడు నీకు ఆలోచన ఎందుకు ఇచ్చాడు? వాడిని సిద్ధపరిచాడు కాబట్టి. ఏలియా ఆ విషయాన్ని గమనించి ఓ చిన్న ప్రయోగం చేస్తే ఏం జరిగిందో చూద్దాం. ఆమె నీళ్లు తేబోచుండగా, అంటే అయ్యగారు నీళ్ళు తెస్తా అని అంది. చాలా సంతోషం అమ్మ అని అనాలి కదా, అన్నాడు. 2 అడుగులు వేసిన తర్వాత అమ్మో ఏమైంది, ఓ రొట్టె మొక్క పట్టరావా, ఇది ఆయన అన్నమాట. ముందు నీళ్లు పట్టుకొస్తా అంది, తర్వాత అన్నాడు రొట్టె మొక్క అడిగాడు. ఆమె నీళ్లు తేబోచుండగా అతను ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె మొక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. అయితే 12వ వచనంలో మన రంగస్థలం, తర్వాత మన విజయనగరం, శ్రీకాకుళంలో గోసెత్తి గొడవ పెడతారే, ఆ టైప్ మొదలుపెట్టింది దేవుడు. 12వ వచనంలో ఏమో మొదలుపెట్టింది తెలుసా? అందుకామె నీ దేవుడు నీ దేవుడని యెహోవా జీవం తోడు, తొట్టులో పట్టెడు పిండియో బుడ్డిలో కొంచెము నూనెయో నా యొద్దనే ఉన్నవే కానీ అప్పం ఒకటేం లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకొని వాళ్ళని కొన్ని పుల్లలు ఏరుటకే వచ్చింది. ఎంత ఉందిరా పిండే, ఎంత ఉంది నూనె, ఇదే మా చివరి రొట్టె, ఇదే మా చివరిదే, ఇది తిని చచ్చిపోదాం వచ్చాం, మమ్మల్ని రొట్టెడతావేంట్రా, నీ దేవుడు చేసిందిరా బాబు అంటే. ఏలియా ఇశ్రాయేలీయుడని డ్రెస్ బట్టి అర్థమైపోయింది.
ఏలియా మాట బట్టి ఇశ్రాయేలీయుడు అని అర్థమైపోయింది. ఆయనకున్నటువంటి సెటప్ బట్టి ఆయన ప్రవక్తను కూడా అర్థమైపోయింది. అందుకే నీ దేవుడు చేసిందిరా బాబు, నీ దేవుడు. ఈ అమ్మాయి ఈ అధ్యాయంలో 3 సార్లు మాట్లాడింది. ఇది మొదటి మాట. ఆ విధంగా అంటే చూడండి, అప్పుడు ఏలియా ఏం చేశాడు. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనని, ఎంత కూల్గా మాడితే చూడండి, భయపడద్దు, పోయి నువ్వు చెప్పినట్లు చేయండి. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకురమ్మని, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పము చేసుకొను. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకును ఆ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు అని. ఈ మాట చెప్తే ఎంత మటుకు నమ్ముద్ది అవుద్ది మీకు? దీనికి సరిపడే ఒక ఉదాహరణ చెప్తాను. తలుపు కొడతారు, అయ్యగారు ఇల్లే, తలుపు కొడతారు, తలుపు తీశారు. అయ్యగారు తలుపు తీసి ఆయన పక్కన ఎంత ఎత్తు కుక్కోటి ఉంది మీ పక్కన. నేను ఎవరిని చూస్తాను ఇప్పుడు? ఎంత బాగా చెప్పింది ఆవిడ. ఆయన చూడను, కుక్కను చూస్తాను. ఆయన అంటాడు, వచ్చేయండి బ్రదర్, వచ్చేయండి అంటారు. నేనేమంటాను? ఆ కుక్క ఏం చేయదు అంటే వెళ్తావు నువ్వు, మంచిది ఆమె కూర్చోవా, చూడండి, వచ్చేయండి అంటే వెళ్తారు మీరు. ఇక్కడ కూడా అదే డైలాగ్, ఏమో అదో ఏమో మీరు రొట్టి ఇచ్చేసే తర్వాత రొచ్చి వచ్చేస్తుంది అంటే ఏంట్రా బాబు, ఉన్న చివరి రొట్టు కూడా నువ్వు తినిపోతానంటే ఏమనాలిరా బాబు? ఉన్న చివరి రొట్టు కూడా నువ్వు తినిపోతానంటే ఏమనాలి? ఎంత ఘోరం, ఎంత ఘోరం. ఇది ఆవిడకున్నటువంటి తలకాయ నొప్పి. అయితే చూడండి 15వ వచనం, ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చున్నాడు అని. ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినాడు. ఆవిడ ఎవరిని తిట్టిందే? 12వ వచనంలో, నీ దేవుడైన యెహోవా జీవముతోడు అని తిట్టింది. మనోడు ఏం చేశాడు? ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చాడు. అమ్మా, నువ్వు ఏ దేవుడిని తిడుతున్నావో ఆ దేవుడే నీకు రొట్టేస్తాడు. ఆ దేవుడే మీ ఇంట్లో పిండి అవ్వకుండా చేస్తాడు. ఆ దేవుడే మీ ఇంట్లో నూనె అవ్వకుండా చేస్తాడు అని చెప్పింది. అయితే ఆమె ఆ మాట నమ్మిందా? ఆ మాట నమ్మిందా? ఒకే ఒక డైలాగ్ ఆవిడ వింది. ఒకే ఒక డైలాగ్, యెహోవా దేవుడి గురించి ఉన్న మొట్టమొదటి డైలాగ్, దేవుడు నీకు ఇస్తాడు. నమ్మింది. ఆవిడేం చేసింది? అంతటా ఆమె వెళ్ళి ఖతర్నాకండి, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఆ మాట వినేసి వెళ్ళిపోయింది. నాకు ఒక్క మాట చెప్పంటారా? మీరు రోజు ఇలాంటి మాటలు ఎన్ని వింటారు? వారానికి ఎన్ని వింటారు? జీవితంలో ఎన్నిన్నారు? ఆమె ఒక్క మాటకి స్పందించిందే. ఇన్ని మాటలు విని ఒక్కసారి నువ్వు స్పందించావా? దేవుడు ఈరోజు ఇలాంటి మీటింగ్ పెట్టి ఇంతమందిని కూర్చోపెట్టి ఇలాగా దేవుడు వాక్యం నీకు ఎందుకు వినిపించాలి? అది కేవలం కృప కాదా? నువ్వు మాట వినకపోయినా, మాట పట్టించుకోపోయినా దేవుడు నీకు మరో అవకాశం ఇవ్వలేదా? ఆమె మొదటిసారి విన్నది. ఆమె ఏం చేసింది? అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయించు వచ్చి. ఏలియా ఏం చెప్పాడు? నువ్వు రొట్టెలు చేసి నెక్స్ట్ ఏంటి? మొదటి రొట్టె నాకు ఇవ్వు అన్నాడు. మొదటి రొట్టె. ఎవడికి తెలుసు అది మొదటి రొట్టె కాదు? ఎవడికి తెలుసు మొదటి రొట్టె కాదు? కానీ ఆమె ఇచ్చింది. నేను ఎలా చెప్తున్నాను? ఆమె మొదటి రొట్టె ఇచ్చింది కాబట్టి ఇంకెప్పటికీ కూడా రొట్టెల పిండి అయిపోలేదు. మీరందరూ కూడా కానుకలు ఇచ్చేవాళ్ళే, మీరందరూ నెలకి కానుకలు ఇచ్చేవాళ్ళు, వారం కానుకలు ఇచ్చేవాళ్ళు. మీ కానుకల గురించి నాకు అనుమానం లేదు. మీరు కానుకలు ఇవ్వకపోతే ఎంత పెద్ద మీటింగ్ ఎలా పెట్టగలిగి ఉండేవాళ్ళు? మీరు ఇచ్చారు కానుకలు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఎలా ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఎంత ఇచ్చారో ప్రజలు లెక్కేయగలరు. ఎంత ఇచ్చారో పాస్టర్ గారికి తెలుస్తుంది. కానీ ఎలా ఇచ్చారో పాస్టర్ గారికి తెలియదు. ఎప్పుడు ఇచ్చారో పాస్టర్ గారికి తెలియదు. అదేంటి సార్ అని అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. మీ ఇంటికి నన్ను భోజనాన్ని పిలిచారు. మీ ఇంటికి భోజనాన్ని పిలిచి డైనింగ్ టేబుల్ మీద చేతులు కడుక్కొని కూర్చోమన్నారు. కూర్చున్నారు. మీరు అన్నం తీసుకొచ్చారు బౌల్లో. అర్థమైందా? ఇప్పుడు నా ప్రశ్నకు జవాబు చెప్పండి. మీరు నన్ను అతిథిగా పిలిచి డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి మీరు అన్నం బౌల్లో వేసుకొచ్చినప్పుడు అన్నం ఎలా ఉంటుంది? అన్నం ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. ఎంత ఉంటుంది? అన్నం ఎంత ఉంటుంది బౌల్లో? అన్నం ఎంత ఉంటుంది? అన్నం బౌల్లో ఎంత ఉంటుంది? ప్లేట్లో ఎంత వేస్తారంట్లా? తీసుకొచ్చిన దాంట్లో ఎంత ఉంటుంది?
నిండుగా ఉంటుంది. నిండుగా ఉంటుంది. ఎందుకని నిండుగా ఉంటుంది? మొదట తినేది ఎవరో? నేను. మిగిలింది తినేది ఎవరో? మీరు. ఇది మీరు చేసేది అతిథి అయితే. అర్థమైందా? ఒకవేళ మీరు నన్ను అతిథిగా పిలిచి, బ్రదర్ ఈ మీటింగ్ అయిపోయిందా, ప్లీజ్ సార్ మా ఇంటి రావాలి, మా ఇంట్లో భోజనం చేయాలి అని చెప్పి బల మీద కూర్చోబెట్టి, అర్థమైందా, మీరు అన్నం డేక్ష తీసుకొచ్చి దాన్ని ఎలా నుంచోబెట్టి కర్ర 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 అని గీకి అన్నం టాప్ అని కొట్టారనుకోండి, ఏం సార్ నవ్వుతున్నాను సార్, అన్నమేగా ఆ తర్వాత కూర కర్ర కర్ర అని గీకే టాప్ అనుకో తినాడు సార్ అని నాకు తినబుద్ది అవుద్దా? నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్పాను తెలుసా? చాలాసార్లు మీరు దేవుడికి ఇచ్చే కానుక అలాంటిది. మీరు అన్నం పూర్తిగా పెడుతున్నారు, కూర పూర్తిగా పెడుతున్నారు, కానీ గీకి పెడుతున్నారు. ఏ సార్ అని అంటారేమో. మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. మీకు 10,000 రూపాయలు జీతం అనుకుందాం. 10,000 రూపాయలు జీతం వచ్చింది. జీతం రాగానే ప్రభా ఏ జీతం ఇచ్చినందుకు వందనాలు. 3,000 రూపాయలు ఇంటద్దే, 2,000 రూపాయలు పాలోడికి కూరగాయలోడికి, 1,000 రూపాయలు అమ్మాయి ఫీజు, 1,000 రూపాయలు టెలిఫోన్ బిల్లు అయ్యి మొత్తం అంతా అయిపోయింది. చివరికి మిగిలింది 800 రూపాయలు. అన్నీ అయిపోయిన తర్వాత ఎన్నో ఈ 800 దేవుడికి. పాస్టర్ గారికి అయ్యగారు జీతం వచ్చింది 800 ఇగో అని అంటే పాస్టర్ గారికి ఏం తెలుసు? 10,000 వచ్చింది, తర్వాత రోజు వచ్చే 800 ఇస్తున్నాడు కాబట్టి ఆయన మొదటిదే దేవుడికి ఇస్తున్నాడు అనుకుంటాడు. కానీ ఆయన మొదటి ఇస్తున్నాడో చివరిస్తున్నాడో ఎవడికి తెలుసు? నీకు తెలుసు, దెయ్యానికి తెలుసు, దేవుడికి తెలుసు, ముగ్గురికే తెలుసు. అలాంటిది దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించడు. మీలో చాలామంది చివరిది ఇస్తారు. సరే, కానుకల గురించి మాట్లాడితే మీకు కోపం వస్తుంది, కానీ ఇంకో విషయం మాట్లాడతాను. ఏంటంటే దేవుడికి టైం కూడా చివరిస్తారు. టైం కూడా చివరవటం అంటే ఏంటి తెలుసా? పొద్దున్న లేసి ప్రార్థన చేసుకుంటాను పడుకుంటారు, రాత్రి లెగవంగానే ఏదో ఫోన్ వస్తుంది అని దాంతో డిస్టర్బ్ అయిపోతారు. లెగవంగానే కిర్ర అని కొడుతుంది, మెసేజ్లు చూస్తూ ఉంటారు, అరగంట సేపు అయిపోద్ది. నెమ్మదిగా మెసేజ్లోంచి రీల్స్లోకి వెళ్తారు, రీల్స్లోంచి వీడియోస్కి వెళ్తారు. టైం అయిపోయింది, గబగబా మీ ఆఫీస్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయే ముందు ప్రభా నేను సాయంత్రం వచ్చినప్పుడు వాక్యం చదువుతానే అంటారు. సాయంత్రం వస్తారు, ఐపీఎల్ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. మ్యాచ్ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్దాం అనుకుంటారు, టయర్డ్ అయిపోతారు, ఆలస్యం అయిపోద్ది, బలహీనం అయిపోద్ది. ఒంటి కాలు మీద మోకరించి, రెండో కాలేమో మామూలుగా పుడుకుంటుంది, ఒంటి కాలు మీద మోకరించి ప్రభా చాలా చాలా బిజీగా ఉన్నాను ప్రభా, నీకు తెలిసిందే కదా, రోజంతా ఫుల్ వర్క్ ప్రభా, నేను పడుకుంటాను, కొంచెం మంచి నిద్ర, రేపు పొద్దున ఖచ్చితంగా లేచి నేను వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుంటాను. ఇది మీరు చేసేది. మీరు బాగా ప్రేమించిన వ్యక్తులకి ఎలా ఉంటుందో చెప్తాను. మీరు ఒకవేళ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నారు అనుకోండి, ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నారు అనుకోండి, మీరు పొద్దున్నే లగవంగానే గుడ్ మార్నింగ్ బంగారం, అది బంగారం. మరి ఈయనెవరు సుత్తిగాడు, ఆయన బంగారం, ఆమె బంగారం. మీరు చాలామంది ఉంటారు బంగారాలు. మీ మొబైల్ సరేమని చెప్తాను, బంగారాలు ఎన్నో చెప్తా. కానీ ఒక బంగారం ఉంటే పర్లే, కొంతమంది 3-4 బంగారాలు ఉంటాయి. అది వచ్చిన తాళ నాకు. మీరు చిన్న సాలమన్లు, అది విషయం అర్థమైందా? సాలమన్ అంత జ్ఞానం లేదు కాబట్టి 2-3 మెయింటైన్ చేస్తారు. అది విషయం. అది మీరు చేసే పని. ఎంత దరిద్రంలో చూడండి, ఎంత చక్కగా నవ్వేసుకుంటున్నారు యాదవది. సిగ్గనిపించట్లేదు మీకు చెప్తుంటే, సిగ్గనిపించట్లేదు. ఇది పరిస్థితి. కాబట్టి దేవుడు తొలిది ఇవ్వండి అంటే ఈమె ఇచ్చేసింది. మొదటిది అసలు